పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసే శరీరములు గలవారమును అయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానములకు చేరుదము. వాగ్దానం చేసేవాడు నమ్మదైనవాడు గనక మన నిరీక్ష విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకడు పురికల్పని ఆలోచించము. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా 22వ వచనం, మనస్సాక్షి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును. అందరూ చూద్దామాట. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును. దేవునికి స్తోత్రం. దేవుడు ఆది నుండి నరుని తన పోలిక స్వరూపమందు స్త్రీగా పురుషుగా సృజించాడు. నరుడు అనగా చూడండి, దేవునికి స్తోత్రం. ఎవరు నరుడు అంటున్నాం? జగత్తు పునాది వేయబడపై క్రీస్తులో దేవుడు ప్రేమ చేత ఏర్పరచుకున్న మన ఆత్మలు. మొట్టమొదటి మనం సృజించినప్పుడు క్రీస్తులో ఏర్పరచబడ్డ ఒక ఆత్మ, ఆదాము అనే ఆత్మను ఆయన సృష్టించిన సృష్టిలో నేల భూమి ఉందే, దీంట్లో జిగటం అంటే తీసుకున్న చేతులతో ఒక శరీరాకారం చేసి ఏం చేశాడు? నాసికా రంధ్రాల గుండా తన ఆత్మను ప్రవేశపెట్టాడు. ఏంటో కాదు, దేవుని చేత ఏర్పరచబడ్డ ఆదాము యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మను ఆ మంటి శరీరంలో ఉంచాడు. అతను జీవించు ఆత్మగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతనికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటముగా తీసి స్త్రీగా నిర్మించి అతనికి భార్యగా వంటకు ఇచ్చాడు. ఈ భార్య భర్తల్ని దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు, సమృద్ధి గల చోట ఉంచాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. మీరు ఏ సంతానంతో భూమిని నిండిస్తారో దాన్ని లోపరుచుకొని ఏలాలి అని చెప్పి ఆదాము వల్లనే ఆ విధంగా ఆశీర్వదించాడు. వారు కొంతకాలం ఏదైనా తోటలో వారు జీవించారు. దేవుడు అప్పుడప్పుడు వచ్చేసి వారితో సహవాసం చేస్తాడు. తండ్రి తన పిల్లలతో సహవాసం చేసినట్లుగా దేవుడు తనకు సహవాసం కొరకు ఏర్పరచుకున్న వారికి సహవాసం ఇస్తాడు. వారి సహవాసాన్ని పొందుతాడు. దేవుని చేత సృష్టించబడ్డ ప్రతి దానికి దేవునితో సహవాసం అవసరం. విశేషంగా దేవుని పోలికలు సృష్టించబడ్డ నరులకు దేవునితో సహవాసం అవసరం. బైబిల్ చెప్తా ఉంది, ప్రతి మనుషుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు తన సహవాసం కొరకే మనం సృజించాడు. తన సముఖంలో పరిశుద్ధులు నిర్దోషులై ఉండి ఆయన సేవించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి స్త్రీ పురుషుల వారు దేవుని చేత సృష్టించబడ్డారు. దేవుని చేత సృష్టించబడి ఏదైనా తోటలో ఉంచబడిన ఆదాముల దగ్గరికి దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు. వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో వారు జీవించే కాలంలో వారు దేనిని అనుసరించి నడుచుకుంటున్నారు? దేవునితో సహవాసం ఈ వ్యక్తులకు మంచి మనస్సాక్షి వారికి ఉంది. ఆ మంచి మనస్సాక్షిని, ఆ మనస్సాక్షి అనగేంటి? ఆత్మ యొక్క స్వరం. ఆత్మ ఇచ్చే సాక్ష్యం మనస్సాక్షి. ఆదామవలు ఆత్మ యొక్క సాక్ష్యం, మనస్సాక్షిని అనుసరించి నడుచుకుంటున్నారు. దేవుని చేత సృజించబడ్డ ఆత్మ పరిశుద్ధమైనది, దానికి ఉండే స్వరం పరిశుద్ధమైనది. ఆత్మస్వరమే, మన సొంత ఆత్మస్వరమే మనస్సాక్షి. నరులు పాపము చేయక మునుపు పరిశుద్ధమైన ఆత్మలు కలిగి ఉన్నారు కనుక వారి మనస్సాక్షి
స్పష్టంగా పనిచేస్తుంది. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని చెప్పి మంచి మనస్సాక్షిని కలిగి ఉన్న వారి వలె దేవుడు నరులను సృష్టించాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచడానికి సంభాషణ చేసే దేవుడు. సర్పం ఒకవేళ సంభాషణ చేయకపోతే హవ్వ కూడా ఆదాము వలె ఏం చేసేది? తన సొంత మనస్సాక్షిని అనుసరించి దేవునికి ఇష్టమైన జీవితం జీవించేది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి కారణం ఏంటంటే ఆమె నడిపించే మనస్సాక్షిని అనుసరించక సాతాను సర్పం ద్వారా శోధించే శోధనలకు లోనై దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన భర్తను కూడా అతిక్రమింపజేసింది. ఆమె అతిక్రమింపజేయగలిగిందా అంటే లేదు. హవ్వ మోసపరచబడదు కానీ ఆదాము మోసపరచబడలేదు. తెలిసే తిన్నాడు. ఇచ్చింది హవ్వ అయినప్పటికీ, శోధించింది హవ్వ అయినప్పటికీ అది తప్పన సంగతి ఆదాము తెలిసి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను భార్య భర్తలు అతిక్రమించగా వారి మనస్సాక్షికి మాలిన్యం ఏర్పడింది. ఆ మనస్సాక్షి మాలిన్యం ఏర్పడగా అస్పష్టంగా అది పనిచేస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యము స్పష్టత ఉండదు. దాంట్లో మరొక పాపం చేస్తే మరికొంత మాలిన్యం ఏర్పడుద్ది. మరికొంత పాపం చేస్తే ఇంకా మాలిన్యం ఏర్పడి చివరికి ఏమైపోద్ది? అది వాత వేయబడిపోద్ది. మనస్సాక్షికి పని చేయదు. వాత వేయబడే మనస్సాక్షి అంటే చచ్చిపోయిన మనస్సాక్షి. ఎప్పుడు మన ఆత్మలు పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి చస్తాయో దాంతోపాటు మన మనస్సాక్షులు ఏం చేయబడతాయి? చస్తాయి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే చచ్చిన మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షి చొప్పున మనుషులు జీవించే స్థితిలో ఇక లేడు. మనుషులు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. నరులు వారు అనుసరించే మనస్సాక్షి లేదు కానీ వారి శరీరాన్ని అనుసరిస్తున్నారు. వారి కంటికి కనబడేది, చెవికి వినబడేది, నోటికి మంచిగా అనిపించేది, స్పర్శకు మంచిగా అనిపించేది, వీటిని అనుసరించి శరీరాన్ని అనుసరించి వారు నడుచుకుంటున్నారు. వాడికి ఇష్టమైంది ఎదుటింటి వాని వస్తువు. వాడు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వీడు దొంగిలిస్తాడు. పరుల సొమ్ము దొంగిలించుట పాపము అని ఇతనికి తెలియదు. తెలిపే మనస్సాక్షి ఇక లేదు. మనుషులు చేసే సహజంగా చేసే తప్పులు వాడు తెలియక చేస్తున్నాడు. అది పాపం అని తెలియదు. కాబట్టి మనుష్య జాతులు పోను పోను పాపం చేయటం వల్ల ప్రతి వాని మనస్సాక్షి కల్మషంతో వచ్చి చర్చ స్థితిలో ఉండగా స్పష్టంగా మాట్లాడే మనస్సాక్షి లేనందున తప్పు ఒప్పులను గ్రహించడానికి వీలు స్థితికి వచ్చినప్పుడు దేవుడు మనుషుల జీవితంలో జోక్యం చేసుకొని మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు ఇచ్చే ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం అనగా ఏంటో మనిషికి తెలబడుతుంది. పాపం అనగా ఏమో ధర్మశాస్త్రం చెప్పకపోతే మనకు తెలియదని చెప్పుకొస్తాడు. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేకపోవను. అతిక్రమం అని చెప్పటానికి వీల్లేదు. క్రమమేదో అతిక్రమమేదో, దేవునికి అనుకూలమేదో ప్రతికూలమేదో మనుష్యుడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. మంచి చెడులు తెలియదు. ఎలక్షన్స్లో ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ప్రజలు ఓటు వేసి గెలిపించిన వారే ప్రధానమంత్రులు అవుతారు, అధ్యక్షులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, సర్పంచ్ కూడా, చివరికి వార్డ్ మెంబర్ కూడా. దేవునికి స్తోత్రం. దౌర్జన్యం చేసేవారు ఉంటే ఓట్లు పాకేస్తారు. డబ్బులు పంచేవారు ఉంటే ఓట్లు పాకేస్తారు. బిర్యానీ పొట్లం ఇచ్చి నీకు మందు పొట్లం కూడా ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. దుష్టులను ఓట్లేసి గెలిపించుకుంటారు. వారికి అధికారానికి వచ్చిన తర్వాత సరైన పాలన వారు చేయనందుకు ప్రజలు ఆ ప్రభుత్వంలో కష్టాలు పడతారు, కన్నీరు విడుస్తారు, బాధపడతారు. ఒక్క పూట కోటి కోసం జీవితకాలం అంతా ఆశకరంగా ఉండే తండ్రి యొక్క ఆస్తి రెట్టింపు వచ్చేదాన్ని ఒక్క పూట కోటి కోసం పోగొట్టుకున్నట్టుగా ఒక్కరోజు ఓట్లో ఒక క్షణం వేసే ఓటు కోసం ఒక మందు బాటిల్కో లేకపోతే బిర్యానీ పొట్లకో 2000కో 5000కో అమ్ముడు పోయి ఓటును దుర్వినియోగం చేసుకోవటం వల్ల దుష్టులు పరిపాలనకు వచ్చినప్పుడు మీ అవసరాల గురించి వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా కుదరదు. ఏ ముఖం పెట్టుకుని వెళుతాం? వాళ్ళ దగ్గర 2000 రూపాయలు తీసుకొని ఓటేసింది, 3000 రూపాయలు తీసుకొని ఓటేసింది. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటాడు? ఒక వ్యక్తి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికలు గెలిచి మున్సిపల్ చైర్గా చేయబడ్డాడు.
ఆయన దగ్గర పనులకు వసపోతే పని కాకపోతే, అయ్యా చాలాసార్లు వచ్చి మీరు పని చేయటం అంటే, ఎందుకు చేయాలి నేను? మున్సిపల్ చైర్మన్ ఎందుకు చేయాలా? నేను చైర్మన్ కావటానికి ప్రజలు ఓటు వేశారు అంటే నువ్వు కూడా వచ్చేసావు, నాకు వేసాడు అయ్యా, ఉట్టుకేసావా? డబ్బులు తీసుకొని ఓటు వేసావు కదా, నీ ఓటుకి వెళ్ళని నేను ఇచ్చేసా, నన్ను అడగటానికి నీకు అధికారం లేదు, నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. మనుషులు రాబోయే 5 సంవత్సరాల గురించి ఆలోచిస్తా లేదు, ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నాడు. ఏషావు రాబోయే జీవితం గురించి ఆలోచిస్తా లేదు, ఈ పూట కొరకే ఆలోచించాడు. మనుషులు తాత్కాలికమైన దాని కొరకు ఆలోచిస్తున్నారు, కానీ శాశ్వతములైన వాటి కొరకు ఆలోచించే పరిస్థితులు లేరు. పరలోకం శాశ్వతమైంది, భూమి తాత్కాలికమైంది. దేనికి స్తోత్రం. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అంటే కంటికి కనిపెట్టి కొద్ది కాలం ఉండేది, కొద్ది కాలం ఉండేవి. అదృశ్యంగా ఉన్నవి అనిత్యం ఉండేటివట. ఈ పాత భూమి పాత ఆకాశం గతించిపోద్ది, నిత్యం ఉండబోయేది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఈ పాత యెరూషలేము గతించబడింది, నూతన యెరూషలేము పట్టణ పరలోకుడు దేవుని సముఖంలోంచి క్రొత్త భూమికి రాబోచున్నది. అది దేవుని నివాసస్థలము, అది నీ నివాసస్థలము. దేవుడు పరలోకంలో నిర్మాణం చేసే నివాసస్థలాలు మీరును నేనును కలిసి ఉండులాగున నిర్మితం చేయబడుతున్నాయి. ఆయనతోటి మీరును నేను కలిసి, మీరును అనగా నాలుగు విశ్వాసంతో రక్షించబడ బిడ్డ, నా యందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డ నా బిడ్డ మీరు. మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు వేరేగా వస్తారా? వేరే ఇంట్లో మీ తల్లిదండ్రులు వేరే ఇంట్లో ఉండి మీరు మీ ఇంట్లో ఉంటారా? పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఒకే గృహంలో ఉంటారు. దేవుడు మన పిల్లలుగా చూసి శరదారి వచ్చే ప్రభువు చెప్తున్నాడు, పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి తీసుకెళ్తాను, మీరును నేను కలిసి ఉండలాగున. దేవునికి స్తోత్రం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం క్రింద ఉండబోయే నూతన యెరూషలేము పట్టణము దేవుని నివాస స్థలము, అది మన నివాస స్థలం కూడా. అది దేవుని నివాస స్థలము. అబ్రహాము ఆ పునాదుల పట్టణం కోసం ఎదురు చూశాడు, ఆ నివాస స్థలం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డవారు, జీవవృక్షముకు హక్కు గలవారై నూతన యెరూషలేము పట్టణముకు గుమ్మముల గుండా దాంట్లో ప్రవేశిస్తారో బైబిల్ చెప్తుంది. నూతన యెరూషలేము పట్టణంలో మనకు పాలు ఉంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో పాలు ఉంది, జీవవృక్ష ఫలములో మనకు పాలు ఉంది. మనం హక్కుదారులం. గొర్రెపిల్ల రక్తము చేత పాపను విమోచించబడ్డవారు, గొర్రెపిల్ల రక్తము చేత మన వస్త్రమును తెలుపు చేసుకున్నవారు హక్కుదారులు. వారు అర్హులు, వారు యోగ్యులు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై దేవుడు సింహాసనాసుడై నూతన యెరూషలేము పట్టణంలో సింహాసనాసుడై ఉండగా ఆయన సింహాసనం యొద్ద నుండి జీవజలం ప్రవహిస్తూ ఉంటుంది. దాని ఒడ్డున ఇరువైపులా జీవవృక్ష ఫలం ఆవరించి ఉంటుంది. నెల నెల కాపు కాస్తుంది, సంవత్సరానికి 12 నెలలు 12 కాపులు కాస్తుంది. ఆ జీవవృక్షమునకు హక్కు గలవారై నిరంతరం జీవింపజేసే వృక్ష ఫలాలు అవి. వెంటనే నేను చంపేసే వృక్ష ఫలాలు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు. నీకు చావు కారమగు వృక్ష ఫలాలే మనిషి ఇష్టపడ్డాడు. టెంపరీగా బాగా అనిపించవచ్చు. నిత్యములను జీవింపజేయడానికి వీలైన జీవవృక్ష ఫలాలు భుజించురా అంటే వాటి భుజించలా. మానవుడు మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు ఎవరు భుజించలా. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనితను దేవుడు సిద్ధపరిచాడు. జీవవృక్ష ఫలమునకు హక్కుదారులు నూతన యెరూషలేము పట్టణము యొక్క గుమ్మముల గుండా ప్రవేశిస్తారు. అది శాశ్వతమైంది. నువ్వు శాశ్వత వ్యక్తిగా చేయబట్టడానికి ఆధారమైన జీవవృక్ష ఫలములు. మరి ఎన్నడూ పాపం చేయడానికి అవకాశం లేని, తలంపు కూడా రావటానికి వీలు లేని జీవవృక్ష ఫలములను భుజింపనేస్తా అని చెప్పుకొస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ వృక్ష ఫలములు తినక మునుపు ఆదావులు జీవవృక్ష ఫలం భుజించి ఉంటే సాతాను లాటోళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా దేవుని ఆజ్ఞ అతిక్రమించడానికి అవకాశం లేని స్థితి వారికి ఉండేది. ఎల్లప్పుడూ జీవించడానికి వీలైన వృక్షఫలాలు తినలేదు, కానీ అప్పటికప్పుడే చచ్చిపోవడానికి వీలైన వృక్షఫలాలు వారు తిన్నారు.
మనుషుడు తాత్కాలికమైన దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. శాశ్వతమైన వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. శాశ్వతమైన వాటి గురించి ఆలోచించటం లేదు. యేసు ప్రభు శరధారి లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావా ఈ లోకానికంటే ఆయన చెప్తాడు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుకొచ్చును. ఆత్మ శాశ్వతమైంది. దేవుడు శాశ్వతుడు, నిత్యుడు. ఆయనను కలిగిన మన ఆత్మలు శాశ్వతమైనవి, నిశ్చయమైనవి. నీ నిత్యమైన ఆత్మను రక్షించుటకే నిత్యుడకు నేను మీలాగా రక్తమాంసము శరీరముతో కొద్ది కాలం జీవించడానికి వచ్చారు. నా మరణ పునరుద్ధరణ ద్వారా విశ్వసించే వారి ఆత్మలు రక్షించుటకు అనే ఉద్దేశంతో వచ్చారని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమనేది మనస్సాక్షి పనిచేయనప్పుడు ధర్మశాస్త్రం కూడా పాపం అనగా ఏం చెప్తుంది, అతిక్రమణగా ఏమిటో చెప్తుంది. పాపముగా తెలిపేది పరిశుద్ధ గ్రంథమైన ధర్మశాస్త్రం. పాపం అంటే తెలుపుతుంది, కానీ పాప నివారణ చేయబట్టం అనేది ధర్మశాస్త్రం వల్ల జరగటం లేదు. ధర్మశాస్త్ర సంబంధ బలుల చేత ఎన్నటికీ నీ పాపాలు తీసివేయబట్టం జరగటం లేదు. యాజకులు మాటి మాటికి అర్పించే ఆ బలుల రక్తము ఎన్నటికీ నీ పాపాలు తీసివేయవు. ఎన్నటికీ నీ పాపాలు తీసివేయబట్ట వీలు కానీ ఆ బలులనే యాజకులు అనుదినము అర్పిస్తూ ఉంటారు. దీనికి స్తోత్రం. టెంపరరీ శర్మతో జరిగించే క్రియలు పశ్చాత్తాపడ్డప్పుడు క్షమించబడటానికి టెంపరీగా పాపాలకు తగిన శిక్ష రాకుండా ఏం చేస్తుంది, నీ పాపాలని పాత నిబంధన బలుల రక్తము కప్పివేస్తుంది. అంతే. అయినా మనస్సాక్షికి శుద్ధీకరణ జరగడం లేదు. మనస్సాక్షి పనిచేయట్లేదు. ధర్మశాస్త్రం బలులను బట్టి కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ పాపము అనగా తెలపడ్డ పాపం వరకు వేడుకుంటే తాత్కాలికంగా పాపాలు కప్పివేయబట్టం, కానీ పాపము స్వభావాన్ని ఇచ్చి ఆ పాపపు స్వభావాన్ని ఇచ్చే హృదయాన్ని మార్చడం, స్వాభావిక లక్షణం మార్చడం అనేది జరగటం లేదు. కాబట్టి దేవుడు మరొకసారి జోక్యం చేసుకున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రంతో జోక్యం చేసుకుని పాపం ఏంటో తెలిపాడు. అది కూడా పనిచేయని పక్షాన దేవుడే ఏం చేశాడు, మరియ గర్భాన పరిశుద్ధాత్మల శరధారై ఈ లోకానికి వచ్చాడు. చనిపోటుకు వీలైన శరీరంతో వచ్చి ఆయన తన విరోధులకు తను ద్వేషించే వారికి అప్పగించుకున్నాడు. తాను మరణించడానికి వీలుగా తాను అప్పగించుకున్నాడు. యూదులు మరణానికి అప్పగించారు. రోమీయులు ఆయన శ్రమ పెట్టి అవమానపరిచి హింసించి శిలువ వేశారు. తల నుంచి అరికాల వరకు గాయపరచబడ్డాడు. రక్తమంతా కార్చాడు, చనిపోయి లేచాడు. ఈ సువార్త సర్వలోకంలో ప్రకటించబడుతూ ఉంది. ఆది అపోస్తలుల పలుకుని ఇప్పటి వరకు ప్రకటించబడుతూ ఉంది. ఈ సువార్త ఎవరు వింటున్నారో క్రీస్తులో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకోగానే యేసు రక్తం వారి పాపాలను కడుగుతుంది. యేసు రక్తం వారి మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తుంది. దేనికి? జీవగల దేవుని సేవించటానికి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 14 చూస్తే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు, జీవగల దేవుని ఆరాధించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. పాత నిబంధన బల రక్తం మీ శరీరాన్ని శుద్ధి చేయును. క్రొత్త నిబంధన మధ్యవర్తి క్రీస్తు రక్తము మీ ఆత్మ కలిగిన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. జీవంలో దేవుని సేవించడానికి నీ మనస్సాక్షి శుద్ధి చేయబడ్డం జరగాలి. నీ జీవితాన్ని నిర్వహించుకోవటానికి నీ మనస్సాక్షి తిరిగి బ్రతకడం జరగాలి. అపరాధుల చేత పాపల చేత చచ్చిన నన్ను క్రీస్తు యేసునందు ఆయన ప్రేమ చేత బ్రతికించను. నీ ఆత్మ బ్రతికించబడటంతో పాటు నీ మనస్సాక్షి కూడా బ్రతికించబడుతుంది. యేసు రక్తం నీ మనస్సాక్షి శుద్ధి చేయగా ఇప్పుడు తప్పు ఒప్పులు తెలిపే మనస్సాక్షి మంచి మనస్సాక్షితో కూడిన జీవితం నీకు ప్రారంభమైంది. అపోస్తలుడు పౌలు ఉన్నాడు. ఆయన భూమి మీద జీవించే కాలంలో దేన్ని అనుసరించాడట? మనస్సాక్షిని. నేను అబద్ధం ఆడలేదు, నేను నిజమే చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. నీ సొంత మనస్సాక్షి నీతో సాక్ష్యం ఇస్తున్నదా? నువ్వు టీవీలో సీరియల్ చూడటానికి పోయినప్పుడు నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నదా?
నీ పిల్లలు టీవీ మీద కూర్చో సినిమా చూస్తూ ఉంటే, అయ్యో పిల్లలు చెడిపోతున్నారు, నా పిల్లలు చెడిపోతారు, వీరి విషయం దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి భయాన్ని పుట్టించి నీ సొంత మనసాక్షి నీలో పనిచేస్తున్నదా? పేతురు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళే మునుపు ఆయన సంఘానికి కాపరిగా నియమించాడు. మోషే వెళ్ళిపోయే మునుపు యెహోషువను నియమించాడు. ఏలియా వెళ్ళిపోయే మునుపు ఎలీషా నియమించాడు. యేసు పరలోకానికి ఎక్కిపోయే మునుపు పేతురు నియమించాడు. పేతురు నాయకత్వంలో యెరూషలేములో గొప్ప ఉద్యోగం వచ్చింది. సంఘం వేలల్లో ఉంది. ఈ సంఘం ప్రభు రాకడకు సిద్ధపరచుకుంటూ, ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ పని చేయవు కదా, శాశ్వతమైన వాటి స్వతంత్రించుకోవటానికి ఈ తాత్కాలికమైన వాటికి దేవునికి ఇచ్చేద్దామని చెప్పేసి భూములైనా చరస్త్రాసులైనా ఇండ్లైనా అమ్మి వాటి వెల తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల కాడ పెడుతున్నారు. ఆ సంఘములో అననీయ సప్ఫీరా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒకరికొకరు తెలిసి వారు ఏం చేశారు తెలుసా? తమ భూమిని అమ్మారు. దాని వల్ల తీసుకుని వచ్చేసి అపోస్తలుల పాదాల కాడ పెట్టారు. పెడుతున్నప్పుడు పేతురు ఏ పరిశుద్ధాత్మ నిలుకున్నాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకున్న కృపావరములు ఆపరేట్ కాగా పనిచేయగా ఆ బయలుపరచబడే వరాలు బట్టి పేతురు ఏమడిగాడు అననీయను, అననీయ మీరు ఇంతకే మిత్రా, పరిశుద్ధాత్మను శోధించడానికి మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది సోదరుడు? ఎందుకు ప్రేరేపించాడు సోదరుడు? మరి ఇంతకే మిత్రా, ఇంతకే మిత్రమే, నువ్వు అబద్ధం ఆడింది మనుషులతోగా దేవునితో అబద్ధం ఆడినావు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీకు అగపడుతున్న మనుషుడే నేను పేతురుడే, కానీ నా చుట్టూ నాలోనూ నా పైన ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడు ఉన్నాడు. ఆయనకు నీ విషయం అంతా అర్థమైపోయింది, నువ్వు అబద్ధం ఆడావు. వెంటనే కింద పడి చచ్చాడు. ఆ సంఘానికి పాస్టర్ పేతురు. పడుచువారు వచ్చి తీసుకొని అతను సమాధి చేసి వచ్చారు. వారి పాదాలు ఆకిట ఉండగానే దానికి ఏమని పైన భార్య వచ్చింది. ఏమ్మా ఇంతకే అమిత్రా, ఇంతకే అమిత్వి, మీరు ఎందుకు పరిశుద్ధాత్మ శోధించి ఏకీభవించారు? ఎందుకు ఏపించి భార్య భర్తలు ఏకీభవించి తప్పెదురు చేశారు? భూమి మీదే, అమ్మినప్పుడు ఆ సొమ్ము మీదే కదా. మీ సొమ్ము విషయంలో మీరు ఎందుకు అబద్ధపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును, కొంత అమ్మాము, దాంట్లో కొంత దాచుకున్నాము, కొంత తెచ్చేమంటే అయిపోదుగా. నీ పెట్టి పాద పెట్టి వారి పాదములు వాకెట్టే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకొని పోతారంటే టపైన పడి చచ్చిపోయింది ఆమె. వీరిద్దరూ సంఘ జీవితము ఒక బైబిల్ కాలేజ్ చేసి వచ్చేసి రక్షణ అంటే, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే, పిలుపు అంటే, ఏర్పాటు అంటే అనుభవంలో తెలియని కాపర్ల కింద కాదు అననీయ సప్ఫీరా ఉన్నది. మెయిన్ లైన్ చర్చెస్లో ఏముంటుంది? బైబిల్ కాలేజ్ చేసి వచ్చిన ఏంటది బీటీహెచ్, ఎంటీహెచ్, బీడీ ఇట్లాంటి చేసి వచ్చినా అని చెప్పి ఒక ఆర్డినేషన్ తీసేసుకొని అమ్మగారు అయ్యగారు అని చెప్పి రెసిడెన్షియల్ పాస్టర్స్గా ఉండి సంఘాన్ని నడిపిస్తూ శాలరీ తీసుకుంటూ చావులు పెళ్ళిళ్ళు చేసుకుంటూ బర్త్డేలు చేసుకుంటూ ఇంటింట తిరుగుతూ సేవ చేస్తారు. దానికి రక్షణానుభవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకం వారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాదాపు పరిశుద్ధాత్మ అభిషేకం పిలిపిలే కుర్రలు చాలామంది ఉన్నారు మెయిన్ చర్చెస్లలో. చూడండి, వారికి ఏం చేస్తారు? వారికి పంచాంగం అని ఒకటి ఉంటుంది, అల్మానిక్ అని. ఒక సంవత్సరానికి సరిపోను బైబిల్ పాఠాలు ఉంటాయి. అట్లా 3 పుస్తకాలు ఉంటాయి, 3 సంవత్సరాలు. ఏ ఆదివారమున ఏ పాఠాలు చదవాలా ఆ పాఠాలు మొదటి పాఠముగా, రెండవ పాఠముగా, కీర్తన గ్రంథంలో వచ్చి 3వ ఇట్లా చదువుతారు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత రెండో బుక్, అది రెండో బుక్ అయిపోయినాక 3వ బుక్, 3 సంవత్సరాలు అయిపోయాక 4వ సంవత్సరానికి మళ్ళీ మొదటి బుక్ వస్తుంది. ఇక ఆ సంవత్సరం 30 సంవత్సరాలు ఆ సంఘంలో ఎవరైనా ఉంటే ఈ 3 పుస్తకాలు 30 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాయి. దాంట్లో సందేశాలు ఆ క్రమంలోని పాటలే పాడతారు, ఆ క్రమంలో వాక్య భాగాలే చదువుతారు. అవి దాటిపోరు. చావుకాడ ఏ పోర్షన్ చదవాలా, ఏ పాట పాడాలి ఫిక్స్డ్. కొత్త రావటానికి వీలేదు, కొత్త రివల్యూషన్లు అవసరం లేదు. పెళ్ళికాడ ఏ పోర్షన్ చదవాలా, ఏ పాట పాడాలా, ఇక కొత్తవి పాడటానికి వీల్లేదు. కొత్తవి సృష్టించబడటానికి, కొత్త రివల్యూషన్ రావటానికి వీల్లేదు. బుక్కు లేకుండా ప్రాయం చేయడం తప్పది, నేరం. ఒక ఆయన అడిగాడు నన్ను, అరే ఏమి లేదా మీ దగ్గర పుస్తకం అవి లేకుండా చేస్తారు సమాధి కార్యక్రమాలు. ఆయన వాళ్ళు లేనిది పేపర్ తిరిగేంది వాళ్ళకేం నోరు తిరగదు.
పేపర్ ఉంటే నోరు తిరుగుతుంది. నోరు తిరగాలంటే పేపర్ ఉండాలి. పాటకైనా మాటకైనా కూర్చోవాలన్నా లేవాలన్నా ఇప్పుడు మన అందరం కలిసి లేచి నిలబడి ఈ గీత చదువుదాం అంటాడు. నిలబడేదానికి కూడా వాడు చదవాలి. తర్వాత కూర్చునేదానికి కూడా చదవాలి. ఇది యాంత్రికంగా జరిగిపోతుంది ఒక జాబ్ లాగా. వీళ్ళు స్కూల్ టీచర్స్ ఉన్నారు, ఏం చేస్తారు? మీరు ఏం తీసుకుని మ్యాథమెటిక్సా? మ్యాథమెటిక్స్ టీచరా? చెప్తారు. నువ్వు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కొత్తగా ఉంటుంది, ఇంటికాడ ప్రిపేర్ అయిపోతావు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. 2వ సంవత్సరం కొంచెం పర్ఫెక్ట్ అవుతావు. 3rd ఇయర్కి బుక్ లేకుండా ఏం చేస్తావు? బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద చేసి మొత్తం చేస్తావు, అయిపోతుంది. ఇంకా 4వ సంవత్సరం ఖండత పిల్లోని పిలిపించి ఇలా పెట్టి నేను చెప్తా ఒకటి రాయిరా అంటూ నీ వయసు మళ్ళీ కొద్దీ చేరి కదలకుండా అయిపోతావు. లాస్ట్ మూమెంట్లో టీచర్ ఎక్కడ ఉంటాడు? స్కూల్ టీచర్ ఎక్కడ ఉంటాడు? చైర్లో ఉంటారు. ఆ స్కూల్లో తిరిగల్లోడు పెద్ద నువ్వు రారా, పీస్ ఆఫ్ చాప్ తీసుకో, ఆ బ్లాక్ బోర్డు మీద రాయి అంటాడు. రిటైర్డ్ అయిపోయి మార్పులు వస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే, ఇట్లా జరిగిపోతూ ఉంటాయి. అటువంటి సంఘాల గురించి ప్రాబ్లం లేదు. ఒక వ్యక్తి అడిగిండు, సోషల్ మీడియాలో ఎక్కువ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఒకసారి పాస్టర్ల మీటింగ్ లేచి అని అడిగిండు, పేతురు దగ్గర అనేసప్పుడు అబద్ధం ఆడితే చచ్చిపోయారు కదా, ఇప్పుడు సేవకులతో అబద్ధం ఆడితే ఎందుకు చచ్చిపోవట్లేదు అని అడిగాడు ఆయన. అయితే చెప్పిన పేతురు దగ్గర అబద్ధం ఆడితే చచ్చిపోయారు. బైబిల్ కాలేజ్ చదివి వచ్చి పరిశుద్ధ బంధువుల దగ్గర మాట్లాడితే ఏం సావారు బతుకుతారు, 100 అబద్ధాలు అడుగునికేం కాదని చెప్పిన. ఎలీషా దగ్గర గహాజీ అబద్ధం ఆడాడు, కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా ఏలియా కంటే రెట్టింపు అభిషేకం గల వ్యక్తి, అక్కడ మాట్లాడవద్దు. పేతురు వంటి వారి దగ్గర మాట్లాడవద్దు. అహీయ ప్రవక్త దగ్గర మాట్లాడిన యెరొబాము భార్య వచ్చి కొడుకుని చంపుకుందామె. అట్లా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డ వారి దగ్గర అబద్ధం ఆడవద్దు. అభిషేకించబడ్డ వారిని ఎదుట అబద్ధం ఆడవద్దు. అభిషేకించిన వారిని నీ తలంపుతో ముట్టొద్దు, నీ మాటతో తాకొద్దు. దేవుడు ఆత్మతో అభిషేకించే వారిని నీ తలంపులో కూడా విరుద్ధంగా ఆలోచించొద్దు, మాటతో కూడా ఆయన హార్ట్ తాకొద్దు, నొప్పించొద్దు. అది ఆశీర్వాదం కాదు, కీడై కూర్చుంటుంది. రక్షణ లేదు, బైబిల్ కాలేజ్ చేసిన నువ్వు 100ను ఆయనకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదు, ఆయనకేం కాదు. దేనికి స్తోత్రం. నువ్వు అట్లే అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఆయన అట్లే అబద్ధాలు నమ్ముతూ ఉంటాడు. ఏం జరగదు, ఎవరు సావరు అక్కడ. దేని స్తోత్రం, దేమైకదు కాక. ఈ అన్నయ్య సభ్యులలో పేతురు సమకూలో వారు పేతురు నాయకత్వాన్ని సంఘ జీవితం జీవించే వ్యక్తి. వీరు విశ్వాసులు, అవిశ్వాసులు కాదు. అవిశ్వాసులు అయితే అన్న కైప ప్రధాన యాజకుల దగ్గర యెరూషలేము మందిరంలో ఉండేవారు. పేతురు దగ్గరికి ఎందుకు వస్తారు? యోహాన్ దగ్గరికి, యాకోబు దగ్గరికి, ఆంధ్ర దగ్గరికి, వీరి దగ్గరికి ఎందుకు వస్తారు? రారు. బాప్తిస్మ యోహాను ఎక్కడో అరణ్యములు యోర్దాను దగ్గర ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవ సరళము చేయుడి, ప్రతి వంకర మార్గం తిన్నగా కావాలా, మెట్ట చదును చేయబడాలా, లోయ పూడ్చబడాలా, కొండలు మెట్టలు చదువు చేయబడాలా, లోయలు పూడ్చబడాలా, వంకర మార్గం తిన్నగా కావాలా, కరుకు మార్గం నున్నగా కావాలా, సకల శరీరంలో రక్షణ చూడాలని చెప్పి యోర్దాను నది ప్రాంతాల అరణ్యములో ఆయన వాక్యం చెప్తూ ఉంటే, యెరూషలేము నుండి, యూదయ నుంచి, యోర్దాను అవతల ప్రాంతాల నుంచి జనులు గుంపులు గుంపులుగా వచ్చాడు. బోధ విని పాపాలు ఒప్పుకుంటూ మారుమనసు చూసి బాప్తిసం పొందుకొని కొత్త మనసుతో పోతున్నారు. ఏమి యెరూషలేముకి ఎందుకు పోవట్లే? అక్కడ అన్నా లేడా, కైపలు లేరా, ప్రధాన యాజకులు లేరా, సభ దేవాలయ అధికారులు లేరా? అంత చదువుకున్న వాళ్ళు కదా. యేసుప్రభుని పట్టుకొని వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? చదువుకున్న పరిచయలు చదువుకుని ఇతనికి పాండిత్యం పెట్లు వచ్చాను అంటారు. యేసుప్రభు పట్టుకొని వీళ్ళు చదువుకున్నారు. ఏం చేయను? ఒక ఆయన అడిగాడు, నేను వచ్చిన కొత్తలో నువ్వు థియాలజీ చేసావు అన్నాడు. చేయలేదు. నేను 9 years చేసిన అన్నాడు. ఇంతకు ఆయన చెప్పేది ఏంటంటే బొట్టు పెట్టుకుంటాడు. 9 years చేసి బొట్టు పెట్టుకుంటాడు. ఆయన ఇంట్లో పోతే అన్ని బొమ్మలు ఉన్నాయి, మనుషులు, దేవుళ్ళు అనే ఇండియాలో అనేటివి అన్నీ ఉన్నాయి. మరి ఇదేంటి, నువ్వు క్రైస్తవుడవై ఉండి నువ్వు సేవకుడవై ఉండి ఇదేంటంటే అంటే ఏంటి? యేసుప్రభు ఒక్కడిని నమ్ముకుంటే పరలోకం పోతారా, వీటిని నమ్ముకుంటే పోరా అన్నాడు ఆయన. పోరు అని చెప్పిన. యేసుప్రభు ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళాడు. యేసుప్రభు ద్వారం. అట్లా చెప్తేనే గొడవలు అయితే ఇండియాలో అన్నాడు ఆయన. అంటే గొడవలు అయితే అని చెప్పేసి చెప్పాల్సి సత్యం చెప్పకుండా ఉంటామా?
నువ్వేం చేయను? థియాలజీ చేసినావు అంటే థియాలజీ చేయలేదని. నేను దేవుడు నన్ను పిలిచాడు, అభిషేకించాడు, పిలుపునిచ్చాడు, పరిచయ కొరకు నియమించాడు, చేసుకుంటాడు. ఇవన్నీ కాదు, థియాలజీ చేయాలా అన్నాడు. నేను 9 years థియాలజీ చేసిన అని చెప్పాడు. దాంట్లో 6 years ఏదో చేసినట్ట, 3 years క్రిటిసిజం మీద చేసినట్ట. మరి ఇంతకు నీకేం అర్థమైంది దేవుని గురించి అంటే, బైబిల్ అనేది అబద్ధం అన్నాడు ఆయన. అన్నాడు ఆయన, బైబిల్ అనేది అబద్ధం అన్నాడు ఆయన. మనిషి దేని స్తోత్రం. అటువంటి నాయకత్వాన అననీయ సభ్యులు లేరు. అక్షరాల యేసు ప్రభు పేతురుతో, వీరందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నా, నా గొర్రెల మేపు. వీరందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తాను, నా గొర్రెల కాయి. మూడవసారి అడిగాడు, అవును ప్రభా, నువ్వు సమస్త విరుగుదువు, నేను ప్రేమిస్తున్నాను, నా గొర్రెల మేపు, నా గొర్రెల కాయి. నువ్వు పాస్టర్విక, అపోస్తలువే, కానీ నేను ఏ సంఘాన్ని ఇంతవరకు నిర్వహించానో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నాకు బదులుగా నిర్వహించు. ప్రభువు చేత నియమించబడ్డ ఆ గొప్ప దాసుని పరిచయంలో అననీయ సభ్యులు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, మనస్సాక్షిని వారు అనుసరించలేదు. వారి మనస్సాక్షిని అనుసరించలేదు. వాళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తులే, కానీ డబ్బు కాడ మనస్సాక్షి పనిచేయాలి. డబ్బు చాలా చెడ్డది. డబ్బు చాలా చెడ్డది. భూమి జీవించే కాలంలో మన అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టడానికి, కొనుగోలు చేయడానికి డబ్బు అవసరమే. కానీ దేవుని స్థానంలో డబ్బును తీసుకొని పెట్టలేం కదా. పెడతామా? దేవుని స్థానంలో ధనాన్ని పెట్టగలుగుతామా? దేవుని స్థానంలో నీ భార్యను పెట్టగలవా? దేవుని స్థానంలో నీ భర్తను పెట్టగలవా? దేవుని స్థానంలో నీ పిల్లలు పెట్టగలవా? రాహేలుతో యాకోబు చెప్తున్న మాట, నీకు సంతానం ఇవ్వని దేవునికి ప్రతిగా నేనున్నానా? దేవుని స్థానంలో నేను ఉన్నానా అంటాడు. దేవుడు దేవుడే, నీ దేవుని కాదు. నీ భర్తనే కానీ దేవుని కాదు. నాకంటే గొప్పవాడు దేవుడు. దేవుని స్తోత్రం. రాయాలంటే నువ్వు నాకు సంతానం ఇవ్వలే, నక్కకిచ్చినావు, మా అక్కకిచ్చినావు, మా అక్కనే ప్రేమిస్తున్నావు, నువ్వు నాకు సంతానం ఇవ్వలే. నీకు సంతానం ఇవ్వని దేవుని స్థానంలో ఉన్నానా? యేసేపు కూడా అంటాడు, యాకోబు చనిపోయిన తర్వాత వీరు భయపడతారు. తండ్రిని బట్టే మనల్ని పోషించాడు, మనం చిన్నప్పుడు చేసే దాన్ని బట్టి ఒకళ్ళ పగ తీర్చుకుంటాడేమో అని భయం వేసి, నీ దాసులము మా తండ్రి ఈ విధంగా చెప్పాడు అని చెప్తే యోసేపు ఏడుస్తాడు. భయపడవద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తానని దయతో మాట్లాడాడు. దేవుని స్థానంలో ఉన్నానా? దేశంలోని ఉన్నత స్థానంలో నుండి ప్రపంచాన్ని పోషించిన వ్యక్తి నేను దేవుని స్థానంలో ఉన్నానా? దేవుని స్థానంలో దేనితో భర్తీ చేయలేమో మనుషుడు తెలియకుండా అప్పుడప్పుడు డబ్బుతో భర్తీ చేసుకుంటాడు. దేవుని స్థానంలో దేవుని స్థానం వారు ఇచ్చారు, డబ్బుకి ఇచ్చారు, ధనానికి ఇచ్చారు. ఎవరు వారు? అననీయ సభ్యులలో. మనస్సాక్షి పనిచేసేది ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలా, దాన్ని త్రూ చేశారు. మనస్సాక్షి అడ్డుపడుతూ ఉంటే త్రూ చేశారు. తెలుగు స్తోత్రం. మనస్సాక్షి దేవుని చిత్తంలో నడిపించేది. నేను రక్షించబడే వ్యక్తికి మనస్సాక్షి ఉంటుంది, తప్పు ఒప్పులు చేసి తెలియజేసే మనస్సాక్షి ఉంటుంది. దేవుడు నరుని సృజించింది మనస్సాక్షిని అనుసరించి బ్రతికేటట్టుగా. పౌలు యేసు ప్రభువును చూస్తాడు, దూతలను చూస్తాడు, వారితో బోధించబడతాడు, పరలోకానికి వెళ్తాడు, తండ్రి దగ్గరికి వెళ్తాడు, తిరిగి వస్తాడు, ఒక క్రొత్త ప్రత్యక్ష పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఆత్మానుభవాలు ఉన్నాయి, కృపావరములు ఉన్నాయి. అన్ని విధాలుగా క్రీస్తువులే మాసపడ్డ ఈ వ్యక్తి అనుదిన జీవితంలో ఆయన అనుసరించేది సొంత మనస్సాక్షి. నేను దేవుని ఎడల మనిషి ఎడల నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్టుగా నేను అభ్యాసము చేసుకొనుచున్నాను. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, పనిచేసే మనస్సాక్షిగా ఉండాలా. ఆదామునందు అందరూ మనస్సాక్షి కోల్పోయాము. ధర్మశాస్త్రం పనిచేయలే, మనస్సాక్షికి బదులుగా ధర్మశాస్త్రం పాపానికి ఏంటో చెప్పేది, పరిశుద్ధి ఏంటో చెప్పేది. ఆ ప్రకారం జీవించడానికి ధర్మశాస్త్రం సామర్థ్యం ఇయ్యలే. యేసుక్రీస్తు రక్తం
కడగగా పరిశుద్ధాత్మ నింపబడగా పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షి తప్పు ఒప్పులు చెప్తా ఉంది. కాబట్టి నేను మనస్సాక్షిని అనుసరిస్తున్నాను. మనస్సాక్షి అనుసరించగా నువ్వేం చేయాలా? నీ మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషమైన ఉన్నట్టుగా చూసుకోవాలా. అభ్యాసము చేసుకొంచున్నాను, నా మనస్సాక్షి నిర్దోషమైన అభ్యాసం చేసుకొంచున్నాను. నా మనస్సాక్షి దోషము కల్మషం ఏర్పడిందా, అది నన్ను నడిపించడంలో నిర్వహించడంలో అస్పష్టత ఉన్నట్లయితే నేను రాంగ్ స్టెప్స్ వేస్తానేమో. కాబట్టి నా మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలి. తప్పు ఒప్పులు తెలియజేయాలంటే అది నిర్దోషంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కల్మషము తోచకుండా ఉండాలి. కాబట్టి అది ఎప్పుడు కల్మషము తోచకుండా నిర్దోషమైన ఉన్నట్టుగా దానిని అభ్యాసం చేసుకోవచ్చు. ప్రాక్టీస్. జీవితంలో బ్రతకడానికి ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. శారీరక సంబంధ విషయాల్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. దేవునికి తగిన జీవితం మనకు ఉండాలి, శాశ్వత వాటి స్వతంత్రించుకునే జీవితం మనకు కలిగి ఉండాలి అని అంటే భూమి మీద జీవించే కాలంలో నీవు నీ మనస్సాక్షి పనిచేసే విషయంలో అభ్యాసం చేసుకోవాలా. దాని కల్మషం తోచుకోడు. ఎప్పుడు కల్మషం? దాన్ని అనుసరించడం మానినప్పుడు కల్మషం. అది సాక్ష్యం ఇచ్చినప్పుడు దాన్ని అనుసరించకపోతే కల్మషం. మనస్సాక్షి తప్పు ఒప్పులు తెలియజేసిన తర్వాత ఒప్పును అనుసరించక తప్పుని అనుసరించవనుకో కల్మషం. మాలిన్యం ఏర్పడితే నెక్స్ట్ నీతో మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఏదో దెబ్బలు పడినా మరణమైన మనస్సాక్షిగా ఉన్నప్పటికీ కొంచెం ఊపిరి ఉంది అనుకుంటే ఏదైనా మాట్లాడినా నువ్వు స్పష్టంగా గ్రహించలేవు. రెండో తప్పు చేస్తావు, మూడో తప్పు చేస్తావు, మరలా మొదటి స్థితికి వస్తుంది. మరలా వాతవేమ మనస్సాక్షి అయితే చూడండి. కాబట్టి అపోస్తలుడు పౌలు ఏమని చెప్తున్నారు సార్, మనస్సాక్షి విషయం మాట్లాడుతూ ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. సరిగ్గా బైబిల్ ఒక మాట పెట్టాలి. మనస్సాక్షి పనిచేసే విషయం ఒకటి. గొల్యాతును చంపిన దావీదుని జనులు గొప్పగా పొగుడుతూ స్తుతిగీతలు పాడుతున్నారు స్త్రీలు. ఆ దేశపు రాజు సౌలుకేమో 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తుతులు పాడుతూ ఉంటే అది చెవిన పడిద్ది సౌలుకి. అప్పుడు ఆలోచిస్తాడు, నాకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఆలోచించి నాకు రాజునే నాకు 1000 కొలది, నిన్నగాక మొన్న వచ్చిన ఈ బచ్చాగాడు గొర్రెలు కాసుకొని ఈ మంద కాపరి వీడికి 10,000 స్తుతులు పాడిరే అని ఆలోచించి ఏమనుకున్నాడు, ఈ దావీదు నా రాజ్యం కాక ఇంకేం తీసుకోగలడు, ఈ దావీదు ఉండనిస్తే నా తర్వాత నా కుమారుడు యోనాతాను రాజు కాడు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు దావీదు లేకుండా చేయాలని చెప్పి దావీదు మీద విషయం పెట్టుకొని ఏం చేశాడు, పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు యోనాతానుతో సెలవిచ్చి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు తీసుకొని పోయి మోయాబు రాజు చేతికి అప్పగించాడు. ఆయన దేశంలో సంచరిస్తే ఆ కొండలు ఈ లోయలు తరబడుతూ ఉండగా ఒకరోజు పలానా వనంలో పలానా కొండ ప్రాంతంలో ఉన్నాడని తెలిసినప్పుడు సౌలు సైనికులు వేసుకొని దావీదు తరవడానికి పోయాడు. దావీదు ఒక కొండ గుహలో ఉన్నాడు. తెలియకుండా సౌలు అదే గుహలో పోయాడు. గుహలో పోయినప్పుడు దావీదు కంటికి సౌలు కనబడ్డాడు. సౌలు కంటికి దావీదు కనబడలా. శంకరావృత్తికి పోయాను. దావీదు మనుషులు ఏమన్నా తెలుసు, ఇదిగో దేవుడు యెహోవా నీ శత్రువుని చేతికి అప్పగించాడు, లేచి కత్తి దూసి చంపి అన్నారు. వాళ్ళు కత్తి చంపే అని చెప్తే వాళ్ళ ప్రేరేపకు లోబడ్డవాడై కత్తి తీసుకొని వెనక భాగానికి వెళ్ళి తన సౌలు వస్త్రపు చెంగును కోసాడు. సౌలును కోయలే, సౌలు గోలు కూడా తీయలే, సౌలు తల వెనక కత్తిరియలే, సౌలు యొక్క వస్త్రపు చెంగును కోశాడు. కోయగానే నొప్పి కలిగేది, లోపల నొప్పి కలిగేది. వెంటనే వెనక్కొచ్చాడు. ఏంటి వెనక్కొచ్చావు, ఏసై అంటున్నారు వాళ్ళు. ఇదే ఛాన్స్, దేవుడి శత్రుని చేతికి అప్పగించాడు, నిర్మూలన చేయంటే యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు. యెహోవా అభిషేకించిన వాడిని ముట్టను అన్నాడు. ఏం తెలుసా, ఇక్కడ మంచి మనస్సాక్షి పనిచేసే మనస్సు ఆయనకుంది. నువ్వు ఏది చెప్పబోయినా, ఏది చేయబోయినా, ఏది వెళ్ళబోయినా, ఏది కొనబోయినా, ఏది అమ్మబోయినా
నేను నడిపించడానికి రక్షించబడే వ్యక్తిలో పరిశుద్ధాత్మ యందు నీ సొంత మనస్సాక్షి నీకున్నది. ఎవరో చెప్పేదని విని ఇట్లా చేస్తే బాగుండు ఆ సిస్టర్ చెప్పేది, ఇట్లా చేస్తే బాగుండు ఆ అన్న ఇట్లా చెప్పిండు, ఇట్లా చేస్తే బాగుండు ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయన చెప్పాడు. నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ యందు నీతో ఏమి చెప్పుచున్నది? ఒక్కసారి నీ అంతరంగంలో తొంగి చూసుకున్నావా? పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేది. అది పరిశుద్ధాత్మ వలనైన నీ సొంత ఆత్మస్వరం. పరిశుద్ధాత్మ వేరుగా నీ ఆత్మస్వరం వింటే మోసపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ యందు నీ సొంత సాక్ష్యం ఇచ్చినప్పుడు అది దేవుని స్వరం, అది దేవుని స్వరం. కాబట్టి పౌలు తన సొంత అనుభవాలు తన పత్రికలు రాసుకొచ్చాడు సంఘాలకి. తాను ప్రభునందు కృపచేత ఏమి కలిగి ఉన్నాడో, ఏమి చేయగలుగుతున్నాడో, ఎలా ఉన్నాడో, అటువంటి స్వభావం గలవారుగా, అటువంటి సామర్థ్యం గలవారుగా, అటువంటి ప్రవక్త గలవారుగా, అటువంటి భారం గలవారుగా, అటువంటి ప్రార్థనపరులుగా, అటువంటి పరిశుద్ధులుగా వారు ఉండవలనని పత్రికలు రాసుకొచ్చాడు, బోధనలు చేశాడు పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు రక్తంలో నీ మనస్సాక్షి శుద్ధీకరించబడితే, రక్షించబడ నీ వ్యక్తిలో ఉన్న నీ మనస్సాక్షి, నీ సొంత మనస్సాక్షి నిన్ను గైడ్ చేస్తుంది, మేలైన దాన్ని అనుసరింపచేస్తుంది, కీడును తప్పింపచేస్తుంది, సాతాను సంబంధించిన దాన్ని టచ్ చేయకుండా చేస్తుంది, దైవిక సంబంధ వాటిలో పాల్గొనేట్టు చేస్తుంది. నీ మనస్సాక్షి పని చేస్తుందా లేదా? పని చేస్తుంటే స్పష్టంగా చేస్తుందా లేదా? నీ మనస్సాక్షి అనుసరిస్తున్నావా లేదా? నీ మనస్సాక్షితో బోధించబడే అనుభవం ఉందా నీకు లేదా? స్టార్టింగ్లో బాగా పనిచేసింది, ఈ మధ్యలో మీరు బోధ చేస్తుంటే ఆలోచిస్తే నాకు పని చేసినట్టు కనబడతలేదు. ఎందుకు కనబట్టలేదో దాని కల్మషంతో వచ్చింది, మాలిన్యం ఏర్పడ్డది, అస్సలు పని చేయట్లేదా? అస్సలేదు, చచ్చింది అది. అప్పుడప్పుడు పని చేస్తుంది, ఎప్పుడు పని చేయట్లేదు, సావ సిద్ధంగా ఉంది, అది బలహీనపడ్డది, బలహీనమైన మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ మనస్సాక్షి పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఒక ఆధారం ఇచ్చాడు, ఏం చేయాలో ఏం చెప్తాడు చూడండి. మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసే శరీరములు కలవారముడై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధి రావాలంటే పైన చెప్పబడిన ఈ లిస్టులో ఉన్నాయి, ప్రతి బిలీవర్కి ఉండాలి. మొట్టమొదట మంచి దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు? అందరు చెప్పండి, నేను దేవుని సన్నిధికి వచ్చాను. దావీదు మనస్సాక్షి చక్కగా పనిచేసింది సౌలు విషయంలో. యెహోవా అభిషేకించిన వాడిని ముట్టకూడదు, ముట్టను అని అడిగితే మనస్సాక్షిలో పడ్డాడు. ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి దావీదులో. తనతో ఉన్న వారికి లోబడ్డాడు మొదట, ఆ పని చేయబోతుండగా మనస్సాక్షి కొట్టుకుంటుంది. వస్త్రపు చెంగు మాత్రమే చీంచి కట్ చేసి పై వెనుక్కొచ్చాడు. ఎందుకు చంపలేదు? ఓ అభిషేకించిన వారిని చంపదు. పైగా దావీదు సౌలు వస్త్రాన్ని కోసినందుకు, కట్ చేసినందుకు నొచ్చుకున్నాను బైబిల్ చెబుతుంది. మనస్సాక్షి నొచ్చుకుంటాడా? నొచ్చుకుంటాడు. నా మనసు నొచ్చుకుంది, నీ మనస్సాక్షి నొచ్చుకుంది. నొచ్చుకోవటం కూడా నీకు నడిపింపే. నా గుండె దడదడ కొట్టుకుంది, నడిపింపే. నేను చేస్తుండగా నాకు పీస్ ఉంది, నడిపింపే. దేవునికి స్తోత్రం. మనస్సాక్షి పని చేయడానికి 24 hours సిద్ధంగా ఉంటాడండి, రాత్రింబగలు విశ్వాస జీవితంలో. దూతలు అప్పుడప్పుడు వచ్చిపోతారు. యేసుప్రభు ఎప్పుడో కనబడి మాట్లాడుండొచ్చు, కళలు ఎప్పుడో అప్పుడప్పుడు రావచ్చు, దర్శనాలు ఎప్పుడో ఒకసారి రావచ్చు, సేవకుడు ఎప్పుడో బోధ చేస్తే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, బైబిల్ చదివేటప్పుడే మాట్లాడవచ్చు. అన్నిటికీ ఆయా సమయాలు ఉన్నాయి. కానీ నీ సొంత మనస్సు నీతో పనిచేయడానికి, నీతో నడిపించడానికి 24 గంటలు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మర్చిపోవద్దు, ఆయన లక్ష్యం ఉంచాలి. దావీదు పక్క వారి మాటల మీద లక్ష్యం ఉంచి పని చేయబోయాడు. కానీ గుండె దడదడ కొట్టుకుంటూ మనస్సాక్షి నొచ్చుకొని, నేను అభిషేకించిన వాడిని నేను ముట్టను, మనస్సాక్షిలో పడ్డాడు. ఇది కంటిన్యూ కావటానికి పౌలు ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేస్తున్నాడు.
అది సాక్ష్యం ఇచ్చి దానికి లోబడుతున్నాడు, సాక్ష్యం ఇచ్చి దానికి లోబడుతున్నాడు. మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చి దానికి లోబడినప్పుడు కల్మషం తోచుతుంది. ఆ తప్పు చేశావు, అది ఎక్కడ ఉంటుంది పోయి డైరెక్ట్ తను పరిశుద్ధంగా ఉండటానికి నిన్ను కాపాడుకుంటాడు. మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? నేను పరిశుద్ధపరచబడ్డాను, యేసు రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరచని మనస్సాక్షి తెలుసు. పరిశుద్ధపరచబడ్డ యేసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డ మనస్సాక్షికి కల్మషం తోచకుండా తను తాను కాపాడుకునే విషయంలో నీతో తప్పు జరిగించకుండా నీకు సహాయం చేస్తుంటుంది. నీతో తప్పు జరగకుండా నీకు సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది మనస్సాక్షి. దీనికి కల్మషం తోచకుండా ఉండటానికి నువ్వు చేయాల్సిన అభ్యాసం ఏంటంటే చూడండి, తర్వాత చెప్తుంది. మనస్సాక్షి, మన సొంత మనస్సాక్షి కల్మషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమను. ఎట్టి హృదయం ఉండాలట? నీ మనస్సాక్షికి మాలిన్యం ఏర్పడకుండా, కల్మషం ఏర్పరచకుండా ఉండి తప్పు ఒప్పులు చెప్పే స్పష్టంగా పనిచేసే మనస్సాక్షి నీకు ఉండాలి అంటే నీకేముండాలా? అది మెయింటైన్ చేయబడటం జరగాల. అట్లా ఆ విధంగా ఉండటం జరగాలి. దాని స్థితి ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలట? నువ్వు చేస్తా పని ప్రోక్షింపబడిన హృదయములు కలవారము అంటే అర్థమేంటి తెలుసా? ప్రోక్షించబడి హృదయాలు నీళ్ళు కుమ్మరించినట్లుగా మీ హృదయాలని కుమ్మరించండి అన్నాడు. ఒకటి హృదయం దేవుని పాద సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా నీ కళ్ళ గుండా కన్నీరు గారుతుంది. బయటికి కనబడే కన్నీరు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంటావే, కనబడేది సాక్ష్యం కన్నీరు. హృదయం కుమ్మరించబడుతుంది, బాహ్య సాక్ష్యం కన్నీరు. కనబడని నీ హృదయము కుమ్మరించబడి జరుగుతుంది. నీకు దేవునికి మధ్యలో ఉన్న విషయం అది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటావే. ఈ హృదయం కుమ్మరించబడి ఎట్లంటే నీళ్లు కుమ్మరించినట్లు, నీళ్లు కుమ్మరించినట్లుగా, నీటి కుమ్మరించగా మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు బాహ్య సాక్ష్యం మన కళ్ళకుండా కన్నీరు, కళ్ళకుండా కన్నీరు. దేనికి స్తోత్రం. ప్రోక్షించబడ హృదయం అని అంటే ఏమండి దాని అర్థం? హృదయాల్ని కుమ్మరించుకోవటం, దాని వెలుపల సాక్షి కన్నీరు. మనం చెప్తాం కన్నీటి ప్రార్థనలు కలవాడబడి ఆగిపోయినప్పుడు కొంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు కానీ కన్నీరు రాదు, ప్రోక్షించే హృదయం అక్కడ జరగదు. అలవాటు అయిపోయింది. నీ కన్నీరు రావట్లేదు, నీ హృదయం ఏమైపోయింది అసలు? ప్రోక్షించబట్టలేదు. నీ మనస్సాక్షి కల్మషం తోచబడింది. నీ మనస్సాక్షి కూడా పనిచేయట్లేదు. నీ మనస్సాక్షి కల్మషం తోచకుండా దాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే నేను నిర్వహిస్తుంది. దానికి నువ్వు అనుదినం దాన్ని పరిశుద్ధపరచుకొని కల్మషం తోచకుండా పవిత్రంగా విధానం ఏంటంటే ప్రోక్షించబడ్డ హృదయం, కుమ్మరించబడ్డ హృదయాలు. దేనికి స్తోత్రం, దేని వైపులగాక. హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూస్తే దాంట్లో 38వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూసినట్లయితే, హిజ్కియా యూదా దేశానికి రాజుగా ఉండి యెరూషలేములో నివసించేవాడు. మంచి వ్యక్తి హిజ్కియా, భయభక్తి గల వ్యక్తి, దేవుని కొరకు జీవించే వ్యక్తి, దేవుని పక్షాన పనిచేసే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, భక్తి గల వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి దగ్గరికి ప్రవక్త యెషయా వచ్చేసి ఏం చెప్తున్నాడు? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నువ్వు చచ్చిపోతావన్న సమాచారం పట్టుకొచ్చి యెషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పాడు. అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. యెషయా మాట చెప్పి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అతను తన ముఖమును, హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయుడనై, ఎటువంటి హృదయం ఉందంటే హిజ్కియాకు? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటూ, యథార్థ హృదయుడనై సత్యముతో, అబద్ధం లేదు ఇక, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతునో ఆయన ఇష్ట ప్రకారం జీవించలే, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు. ఇది ప్రోక్షించబడే హృదయం. హృదయం కుమ్మరించడానికి బయట వెలుపల సాక్ష్యం ఏంటంటే కన్నీరు విడవటం. యథార్థ హృదయంలో నుండి, పవిత్ర హృదయంలో నుంచి ఆయన ప్రార్థన వస్తూ హృదయాన్ని కుమ్మరేస్తున్నాడు. ప్రోక్షించబడే హృదయం, దానికి వెలుపల సూచన కన్నీరు. హిజ్కియా కన్నీరు విడుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాకు అతనితో మాట్లాడి వెళ్ళిపోయిన యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను.
నువ్వు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతను తిట్టడము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన వింటిని అనే దానికంటే ముందు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నెక్స్ట్ ఏమన్నాడు దేవుడు ప్రవక్త ద్వారా? నీ ప్రార్థనని అంగీకరించున్నాను. అంగీకరించబడే ప్రార్థన కన్నీరు విడిచి చేసే ప్రార్థన. ప్రోక్షించబడు హృదయాలు కన్నీరు విడిచి చేసే ప్రార్థనలు. చూడండి, నీ ప్రార్థన అంగీకరించున్నాను. నీ ప్రార్థన కంటే మునుపు నీ ప్రోక్షించబడే హృదయం ఆయన కనబడుతుంది. మనకు కనబడేది నీ ప్రక్కన ఎవరైనా ప్రాణం చేస్తారు, కన్నీరు విడిచి ప్రాణం చేస్తున్నారంటే, కన్నీటి ప్రాణం చేస్తున్నాడు ఈ బ్రదర్, కన్నీటి ప్రాణం చేస్తుంది సిస్టర్ అని చెప్తాం. కానీ దేవుడు చూసేది కన్నీటితో పాటు దాని వెనక నీ హృదయం ప్రోక్షించబడటం చూస్తున్నాడు. ఒకరి విశ్వాస హృదయం ప్రోక్షించబడ్డట్లయితే వెలుపల కన్నీరు వస్తుంది. ఈ ప్రోక్షించబడి హృదయం కలవారికి వారి మనస్సాక్షికి కల్మషము తోచదు. మీ మనస్సాక్షులు కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును అని అన్నాడు. హిజ్కియా అట్లుంది. ఇజ్రాయేలు నశించడం చూసి ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 48, 49, 50 వచనాలు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48. ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనం, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేశాడు. లోపల కోట లోపల ప్రాకారం లోపల నివసించే యెరూషలేము పట్టణ ప్రాకారం లోపల నివసించే ప్రజలకు ధాన్యం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, కరువు వచ్చింది. తల్లులు తండ్రులు పిల్లల్ని, తమ కనిన పిల్లల్ని వంట చేసుకొని తింటున్నారు. ముట్టడి వేయబడ్డారు. కరువు చంపుతుంది, బయటికి వెళ్తే ఖడ్గం చంపుతుంది. అందుకని బైబిల్ చెప్తుంది, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. బయటికి వెళ్తే ఖడ్గంతో చంపడాల బబులోను వారితో, లోపలుంటే క్షామము కరువుతో చంపడాల. కరువుతో రోజు చచ్చే కంటే బయటికి వెళ్ళి బబులోను వారి చేతితో చచ్చిపోతే అప్పటికప్పుడు చచ్చిపోతావు. కాబట్టి అనుదినం కరువుతో బాధపడేట్టుగా ఉండదు. కాబట్టి క్షామహతుల కంటే ఖడ్గహతులు భాగ్యవంతులట. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ప్రోక్షించబడ్డ హృదయం. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెక్క కారుచుండును. చెదిరిపోయిన యూదుల్ని, హింసించబడ్డ, చెరపబడ్డ, చంపబడ్డ పిల్లలు, వృద్ధులు, కనికరం లేకుండా యవ్వనస్తులు, రక్తం ఏర్లై పారింది. మిగతా జనులు చెరక్కని కొనిపబడ్డరి. నా జనుల నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశం చూచు వరకు అంటే యెహోవా మరలా యూదులను దర్శించేంత వరకు, విమోచించేంత వరకు, స్థిరపరిచేంత వరకు నా కన్నీరు ఎడతెక కారుచుండును. ఇర్మియాకు ప్రోక్షించబడ్డ హృదయం ఉంది. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో చక్కని మాట అంటాడు, నా జనులలో హతమైన వారు గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయంగానో నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. నా తల జలమయం. తెలంగాణలో, ఆంధ్రాలో వర్షాలు బాగుపడి జలమయం. ప్రవక్త ఇర్మియా తల జలమయంగా ఉండాలట. ఎప్పుడు? నా కన్నులు కన్నీటి ఊటలుగా ఉండాలంటే నా తల జలమయం. ఇది ట్యాంక్ లాగా అయిపోవాలా, ఇవి ట్యాప్ లాగా అయిపోవాలా? నా తల ట్యాంక్ లాగా వాటర్ ట్యాంక్ లాగా అయిపోవాలా? నా కన్నులు వాటర్ ట్యాప్ లాగా అయిపోవాలా? నా కన్నులు కన్నీరు విడిచేట్లుగా నా తల జలమేగునగాక. నశించే జనులు, నష్టపోతున్న దేవుని ప్రజలు చూచినప్పుడు ఆయన హృదయాన్ని కుమ్మరించి దేవుని ప్రార్థించి వాడుకున్నాడు ఇర్మియా. యేసు ప్రభు కూడా శరదార దినాల్లో మార్తా మరియల కన్నీరు చూచి లాజరు చనిపోయినందున ఆయన కన్నీరు విడిచిన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కన్నీరు విడిచేవాడు. కష్టాల్లో, కన్నీళ్ళలో, ఆపదల్లో, బాధల్లో ఉన్నవారు చూసినప్పుడు కన్నీరు విడిచే వ్యక్తిగా ఉన్నప్పుడు
వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఏమని చెప్తారు? ఆయన వాక్యం చెప్పే విధానం బట్టి వెళ్ళే జన గుంపులు చూసి బాప్తిస్మ ఇచ్చే యోహానుతో పోలికలు చూసి ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నారు కొంతమంది. చచ్చిపోయిన బిడ్డలు లేపినందుకు ఈయన ఏలియా అన్నారు. ఆయన భోజనం పెట్టేదాన్ని బట్టి సూచకలు చేసేదాన్ని బట్టి ప్రవక్తలు ఒకడు అన్నారు. మరికొందరు ఇర్మియా అన్నారు. ఇర్మియా అంటే కారణం ఏంటంటే ఇర్మియా ఎప్పుడు కన్నీరు విడిచి ఉదయం కుమరించి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. యేసుప్రభు కూడా కన్నీరు విడిచి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. యేసుప్రభు శరధారణ దినాలలో ఎట్లా జీవించాడు ఒక వచనం చెప్తూ ఉంది. పౌలు హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు శరధారణ దినాలలో ఎట్లా ఉన్నాడో 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. శరధారి ఉన్న దినములలో, ఏ దినములలో? యేసుప్రభు దాదాపు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద శిరధారి ఉన్నాడు. మానవ శిరధారి, రక్త మాంసకుడు శరముతో ధరించుకొని వచ్చిన ఆయన ఆ శరముతో ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, ఎట్లాంటి ప్రార్థనలట? శరధారి దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుప్రభు శరధారి దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఉంది. ప్రోక్షించబడ్డ హృదయం పిల్లారా, నేను నడిపించే, నీ జీవితాన్ని నిర్వహించే నీ సొంత మనసాక్షి కల్మషంతో వచ్చకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడి పరిశుద్ధను సంపూర్తి చేసుకునే మనసాక్షిగా ఉండాలి అంటే ప్రోక్షించబడే హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం. డీజే దినగారు ఆయన బ్రతుకుల దినాల్లో చివరి దినాలు ఎక్కువ చెప్పుకొచ్చేవాడు. ఆయన సభలలో ఏదైనా కానుకల గురించి మాట్లాడితే అది ఇక్కడ మీటింగ్స్ కొరకు మేము తీసుకెళ్ళమని చెప్పేవాడు. మా చేతులు శుభ్రంగా ఉన్నాయి, నా హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయని చెప్తాడు. ఏమని చెప్తాడు? దేనికి స్తోత్రం. దేవుడు లెక్క అడిగితే బలానమ్మకైన మంచి దాసుని పిలుస్తాడు దేవుడు అని చెప్పుకొచ్చాడు. మేము ఉచితముగా సువార్త ప్రకటిస్తాం కానీ డబ్బు కొరకు కాదనేవాడు. అంతేకాకుండా ఆయన చెప్పే సాక్ష్యములో నేను దేవుని ఏట మనిషి ఏట నేను దోషంగా జీవించాను, ఎప్పుడు పిలిచినా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చివరి దినాల్లో ఎక్కువ చెప్పేవాడు ఆ మాట. ఆయన చివరి దినాల్లో ఎక్కువ చెప్పే మాట, నా జీవితం క్లీన్గా ఉంది, పరిశుద్ధంగా ఉంది, నా చేతులు పరిశుద్ధంగా ఉన్నాయి, ప్రభు ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళిపోతాను అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తి ఆయన. ఆయన జీవితంలో వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా కన్నీరే. దేవునికి స్తోత్రం. ఒకనాడు మెడ్రాస్లో ఒకప్పుడు, ఇప్పుడు లేదు, ఆయన బ్రతుకు దినాల్లో పోయేది. మెరీనా బీచ్ దగ్గర ఒడ్డున ఒక పర్మనెంట్ స్టేజ్ ఉండేది ప్రభుత్వం వారిది. ప్రతి సంవత్సరం తమిళనాడులో సేవకులందరితో కలిపి ఒక 10 దినములు రోజు సాయంకాలం సభలు జరుగుతాయి. అక్కడ లక్షల్లో వస్తారు. చివరి దినం డీజే దిన గారు చెప్తారు. అప్పుడు ఆ సేవ ఆరంభంలో ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళేవాడిని. ఆ మెరీనా బీచ్లో మీటింగ్ కొరకు లాస్ట్ డే, ముందు వారి మీటింగ్ కాకుండా ఆ చివరి మీటింగ్కి డీజే దిన గారి మీటింగ్ అటెండ్ కావాలని వెళ్ళేవాడిని. అందరూ పాటలు పాడేవారు. వేదిక పాటలు పాడిన తర్వాత అనౌన్స్మెంట్ చేసే వ్యక్తి వచ్చేసి ఇప్పుడు దైవజనుడు, ప్రవక్త, గొప్ప ప్రవక్త డీజే దిన గారు వాక్యపరిచయం చేయబోతున్నారు, చప్పలు కొట్టి ఆహ్వానించడం అని చెప్పి పక్క జరిగాడు. తర్వాత డీజే దిన గారు వాక్యం వేసేవాడి ఆయన అన్నాడు, ప్రభువారి పాపంలో ప్రధాన పాపి అన్నాడు. ఆయన ఏడ్చుకుంటూ ఆయన గ్రేట్ ప్రాఫిట్ అని చెప్పేసి హెవెన్ తీసుకొచ్చి ఎత్తు మీద పెడతాడు, పోయిండు. ఈయనేమో నేను పాపిని, ప్రధాన పాపిని అని ఏడ్చుకుంటే చెప్పాడు. కారణం ఏంటి? పౌలు పరిశుద్ధపరచబడి నన్ను నేను పరీక్షించుకున్నాను, విమర్శించుకున్నాను, నాలో దోషం కానరాదని చెప్పాడు పౌలు. అటువంటి పరిశుద్ధ జీవితం జీవించిన పౌలు సాక్ష్యం ఇవ్వటంలో పాపలను రక్షించి క్రీస్తు చేసి లోకానికి వచ్చాడు. అది నమ్మటానికి ఆధారం నేనే. అట్టి పాపులలో నేను ప్రధాన పాపిని, ఈ ప్రధాన పాపి యందు ఆయన కనికరం చూపెట్టడం చెప్పుకొస్తాడు. దేనికి స్తోత్రం. పరిశుద్ధంగా జీవించే వారందరూ కూడా, ఉన్న స్థాయిలో పరిశుద్ధంగా జీవించే వారందరూ కూడా ప్రోక్షించబడదేగా ఉంటుంది. ఎప్పుడు కూడా తగ్గించుకొని ఏం చేస్తే పూర్వస్థితి మర్చిపోకుండా అట్టి స్థితిలో నుంచి విమోచించబడ్డారనేది జ్ఞాపకం చేసుకుంటూ అది మర్చిపోకుండా మరలా లోకంలో కలగకుండా కృతజ్ఞులై జీవిస్తారు కనుక వారి పరిశుద్ధులు సంపూర్తి చేసుకుంటూ క్రీస్తువులే అయిపోతారు. దేనికి స్తోత్రం. పౌలు అట్లా జీవించాడు. దేనికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఎవరెవరు గొప్ప వ్యక్తులు, గొప్ప స్త్రీలు, గొప్ప పురుషులు అనుకుంటామో, బైబిల్ రాయబడిన తర్వాత కూడా సంఘ చరిత్రలో కూడా గొప్ప వ్యక్తులు, గొప్ప స్త్రీలు, ప్రభువునందు గొప్ప స్త్రీలు, గొప్ప పురుషులు అనుకుంటామో,
వారి మనస్సాక్షితో వారు నిర్వహించబడ్డ జీవితాలే దాని వెనక అనుదినము దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకునే అనుభవం ఉంది. వారి మనస్సాక్షి కలమసము తోచకున్నట్లు ప్రోక్షించబడ హృదయం కలవారమై కీర్తన గ్రంథం చెప్పినట్టుగా నీళ్ళను కుమ్మరించడుగా మీ హృదయాల్ని కుమ్మరించుకోండి అని చెప్పుకొచ్చాడు. దేనికి స్తోత్రం. అన్నింటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నింటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా, ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసదా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసదా వేగ రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దంలో, రాకడ సమయములో కడబోర శబ్దంలో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా, యేసుని చేరుకొనే విశ్వాసం నాకుంది, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునా వేగ రావయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కలుగాక. ఒకవేళ ఒకప్పుడు నాకు కన్నీటి ప్రార్థనలు వచ్చేటివి, నా హృదయం పరిశుద్ధతో నిండుకుందన్న ఫీలింగ్ నాకు ఉండేది. ఇప్పుడు నా కన్నీటి ప్రార్థనలు రావట్లేదు, నా హృదయంలో ఒక బరువు ఉన్నట్టుగా అనిపిస్తుందనంటే ఏంటండి, క్రీస్తుకు మునుపున్న పూర్వస్థితి ఛాయలు ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి దేనికి స్తోత్రం. నీ హృదయం కఠినపరచబడుతూ ఉంది. నువ్వు అనుసరించేది మనస్సాక్షి కాదిక నీ హృదయ కాఠిన్యాన్ని. కొందరు హృదయ కాఠిన్యాన్ని అనుసరిస్తారు, ప్రభువులో లేనివారు. ప్రభువులోకి వచ్చి కూడా ఆత్మీయ స్థితిలో బలహీనపడ్డవారు, మరీ బలహీనపడ్డవారు తిరిగి హృదయ కాఠిన్యాన్ని అనుసరించి మొదలు పెడతారు. నువ్వు వెలపలి పాపాలు చేయనందుకు నేను పరిశుద్ధంగా ఉన్నానని అనుకుంటావు. చూడు, దీనికి స్తోత్రం. నీ జీవితాన్ని నడిపించే నిర్వహించే పరిశుద్ధతతో సాక్ష్యమిచ్చి సొంత మనసాక్షి జీవితంలో పని చేయదు కన్నీటి ప్రార్థనలు లేకపోతే. ఎవరి హృదయంలో దేవుని సన్నిధిలో ప్రోక్షించబడ్డ కుమరించబడి జరుగుతాయో వారి కళ్ళలో కూడా కన్నీళ్ళు వస్తాయి. చూడండి, అట్టి ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. హిజ్కియాతో చెప్పబడిన మాట ఏంటి? నీ కన్నీళ్ళు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఆయన చేసేది ప్రార్థనే కానీ కన్నీటితో చేసినందుకు ప్రార్థనకు మునుపు ముందు కన్నీటి గురించి మాట్లాడిన దేవుడు. నీ కన్నీళ్ళు నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన అంగీకరించున్నాను. నీ ప్రార్థన అంగీకరించబడటానికి సులువైన మార్గం ఏంటంటే ప్రోక్షించబడే హృదయంతో, అంటే కన్నీటి ప్రార్థనలు చేస్తే దేవుడు కన్నీళ్ళతో చేసే ప్రార్థనకు ఆలస్యం చేయడు. అది విరిగిన హృదయం చూచును. ఏదో అవసరం ఉంటే, ఏదో కష్టాలు ఉంటే, ఏమైనా తీవ్రమైన వ్యాధులు ఉంటే వచ్చుడు మట్టుకే కాదు. ఒక రక్షించబడే వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు విరిగిన హృదయము ఆయన సన్నిధి మరి ఎక్కువ కావటానికి, సన్నిధి బాగా కావటానికి, ఎక్కువగా ఉండటానికి, ఆయనకి సమీపంగా కావటానికి నీ హృదయ వాంఛను బట్టి నీకు కలిగే విరిగిన హృదయం ఉంటుంది. మీకు విరిగిన హృదయం ఉంటుంది. ఆ విరిగిన మనసును ప్రభు ఏం చేస్తాడు? లక్ష్యం వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విరిగిన హృదయంలోంచి నీ కళ్ళ గుండా ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ప్రోక్షించ హృదయం. నీ మనస్సాక్షి కరెక్ట్ పని చేయాలి. నువ్వు కరెక్ట్ దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. మన దృష్టికి అనుకూలంగా జీవించాలంటే కల్మషం తోచని మనస్సాక్షి నీకున్నట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రవేశించినప్పుడల్లా, ఆరాధించినప్పుడల్లా ప్రోక్షించబడి హృదయం దానికి లేదా? చేతులు పెదవులు కదిలేది ఆరాధనలు ఉన్నాయి. మనలో చాలామంది అట్లున్నారు. చేతులు కదిలే లేదు, పెదవులు కదిలే ఆరాధనలు కాదు.
హృదయం కదిలించబడితే కళ్ళ గుండా కన్నీరు వస్తుంది. ఒక వ్యక్తి కనుల నుండి నీళ్ళు వస్తాయంటే వాళ్ళ హృదయం కదిలించబడ్డది. కదిలించింది పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని కదిలించగా నీ కళ్ళ గుండా నీళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. దాంట్లో సమాధానం ఉంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ చూడండి. మీ హృదయం కదిలించబడగా కళ్ళ గుండా నీళ్ళు వస్తాయి, కానీ చూసేవారికి ఏడుస్తున్నట్టు కనబడతాయి, కానీ నీ అంతరంగంలో అనుభవం ఏంటి తెలుసా? గొప్ప సమాధానం, సంతోషం, నీ ఆత్మకు తృప్తి. ఏ వెల ఇచ్చి కూడా దాన్ని సంపాదించుకోలేము. అటువంటి పరలోక సంబంధమైన అనుభవం. కన్నీరు విడిచడం వల్ల కూడా హృదయానందం ఉంది, బాధ కాదు. చూడండి, లోకల్ ఎవరు ఏడిస్తే వాళ్ళకి ఎంత బాధ ఉందో పాపం అని అంటాం. చర్చిలో ఏడిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు చూడండి. పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తారు. అది దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించుకున్నప్పుడు దేవుని సన్నిధిని ఆవరించగా వచ్చే కన్నీరు. దేవునికి స్తోత్రం. పరలోక సమాధానం, పరలోక తృప్తి. నీ ప్రార్థనకు జవాబు వచ్చే తృప్తి నీ కన్నీరే. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేసేటప్పుడు నీ ఆత్మలో ఒక తృప్తి ఉంటుంది. నీ ప్రార్థన జవాబు అంగీకరించబడటం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కన్నీరు ఎక్కడ ఉందట? ఆయన బుడ్డిలో ఉందట. ఆయన బుడ్డిలో కన్నీటి, ఆయన సముఖంలో మన కన్నీరు అంతా కూడా ఆయన బాటిల్లో దాచిపెడతాడు. మన జీవిత కవలలో రాయబడతాయి. మనం విడిచే కన్నీరు ఆయన బాటిల్లో పెడతాడు. దేవునికి స్తోత్రం. వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కన్నీటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేని వైకలు గాక. ప్రవృత్తి పిరవర్లారా, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవటానికి, నీ జీవితం ముగించుకోవటమా లేదా యేసు ప్రభు వచ్చేప్పుడు మహిమలో మార్చబడి మహిమలో ప్రవేశించటమా, అంతవరకు కూడా రక్షించబడి నీలో పరిశుద్ధాత్మ నీ సొంత మనస్సాక్షి ఉంది. దానితో నిర్వహించబడాలా. దానికి కల్మషం తోచకుండా ఉన్నట్లయితే నిర్వహించబడటం జరుగుతుంది. నేను నిర్వహిస్తుంది. కల్మషం తోచకుండా దాన్ని కాపాడుకునే విధానం ఏంటంటే ప్రోక్షించబడే హృదయం నీకు ఉండాలా. తండ్రి దేవుడు క్రీస్తునందు అట్టి కృప మనకందరికీ ఆయన నామమున ప్రార్థించే వారికి అందరికీ అనుగ్రహించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తాం. మంచి దేవుడు, మహాదేవుడు, నీవు మాత్రమే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన పరలోకమునందరి సమస్తాన్ని, భూమిని అందరి సమస్తమును, సముద్రాన్ని సమస్త సృష్టించి మహత్తుగా మాట చేత నిర్వహిస్తున్న మా ప్రియ తండ్రి, మా తండ్రి అయిన మమ్మల్ని పిల్లలుగా చూస్తున్న స్తోత్రం. దేవుని వాక్య మూలంగా, దేవుని ఆత్మ మూలంగా మా ఆత్మలు తిరిగి జన్మింపజేశావు, జీవాన్ని ఇచ్చావు ప్రభువా. అమోర క్రీస్తు రక్తంలో మా ఆత్మలు కడిగి పరిశుద్ధపరిచావు, మా మనస్సాక్షిని కడిగి నిర్దోషంగా మార్చావు ప్రభువా. పనిచేసే మనస్సాక్షి మాకు ఇచ్చావు. పరిశుద్ధాత్మ మా మనస్సాక్షి మాతో సాక్ష్యం ఇచ్చినట్టుగా మేము నడుచుకోవటకు సహాయం చేయి, జీవించడం సహాయం చేయి, మాట్లాడటకు సహాయం దయచేయడు ప్రభా. నీ స్తోత్రం. మా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంటకు, కల్మషం తోచకుండా ఉండటానికి ప్రోక్షించబడి హృదయాలు మాకు దయచేయి. ప్రోక్షించబడి హృదయాలు మాకు దయచేయి. యేసు ప్రభు నామములో అనుగ్రహించు ప్రభువా. ఆరాధింపుడు వచ్చినప్పుడల్లా ప్రభా నీకు స్తోత్రం, ప్రార్థించినప్పుడల్లా మా హృదయాలని ఆత్మలకు కదిలించబడి ప్రోక్షించబడి సహాయం చేయి. ఆ విధంగా మా మనస్సాక్షి శుద్ధీకరించబడుతూ పరిశుద్ధులు సంపూర్తి చేసుకుంటూ ప్రభువా, పరిశుద్ధాత్మ మా మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇవ్వటం వల్ల నీ కనుకూలమైన జీవితం సహాయం చేయి. ఆ విధంగా నిన్ను మాతో ఉంచుకున్నటకు ప్రభువా, నీవు మాతో ఉంటకు కృప చూపండి ప్రభువా. ఏదేని తోటి ఆదవులతో వారి ఆజ్ఞను అతికించబడి ఏ విధంగా సహవాసం ఇచ్చావో అట్లా నీతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండటానికి ప్రభువా పరిశుద్ధులమైనటకు సహాయం చేయి. ఆత్మయందు పరిశుద్ధులమైనటకు సహాయం చేయి. మనసునందు పరిశుద్ధులమైనటకు సహాయం చేయి ప్రభువా. తండ్రి శరీరమందు పరిశుద్ధులమౌట సహాయం చేయి. మాటల యందు, చూపుల యందు, ఆలోచన యందు, ప్రవర్తన యందు ప్రభువా మా మనస్సాక్షిలో పరిశుద్ధత దయచేయి, పవిత్రత దయచేయడు ప్రభువా. నీకు స్తోత్రాలు. మా జీవితములు పరిశుద్ధ జీవితాలుగా ఉండాలి ప్రభువా. క్రీస్తు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటే పిలవబడ్డ మేము ప్రభువా, మేము మా కుటుంబాలు సంఘం పరిశుద్ధ సంఘంగా ఉండాలి ప్రభువా. పరిశుద్ధ సంఘమైన సాక్షి స్థిరపరచండి ప్రభువా. నీకు స్తోత్రం. నీ పరిశుద్ధులు సంపూర్తి చేసుకునే మార్గం నడిపించాడు ప్రభువా. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడి హృదయం కలవారంగా మేము ఉంటకు సహాయం చేయి. ప్రోక్షించబడి హృదయాలు మాకు దయచేయడు. మా తనకి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ ప్రజల్లోని ప్రతి వ్యాధి గల వారిని స్వస్థపరచు, రోగులు స్వస్థపరచు, సాతాను బంధకాంచి యేసుక్రీస్తును విడుదల దయచేయి.
కృంగిన వారి లేవనెత్తి బలపరచు హృదయాలు, బలహీన మనస్సాక్షుల వారు బలపరచు, బలహీన హృదయాలు బలపరచు, విశ్వాసం బలహీన వారు బలపరచు. యేసు ప్రభు నామములో నువ్వు మా తండ్రి అయి ఉన్నావు, మేము నీ బిడ్డలమై ఉన్నామని చెప్పి ప్రభు తండ్రి ఈ బిడ్డల సంబంధాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డ తల్లిదండ్రులు బట్టి ధైర్యం వహించినట్టుగా నిన్ను బట్టి మా తండ్రి అని చెప్పి ధైర్యం వహించే బిడ్డగా ఉండి జీవితం నిర్వహించబట్టుకు నీ చేత సహాయం చేయి. ప్రతి వారి మనస్సాక్షి పరిశుద్ధాత్మల వారికి సాక్షి ఇవ్వాలి. నీ ఎదుట మనుషులేట ప్రతివాడు తన మనస్సాక్షి నిర్దోషమైనట్లుగా అభ్యాసం చేసుకోవాలి. మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుండగా త్రోసివేయకుండా దాన్ని అనుసరించుకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవాని ప్రజల అవసరాలు తీర్చండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.